కాలచక్రం రహస్యం. నిశ్శబ్దంగా ఉన్న ఆ అడవి చివరన ఒక పాత బంగళా ఉంది. చుట్టూ దట్టమైన పొగమంచు కమ్ముకుంది. అరవింద్ అనే యువకుడు సాహసం చేయాలనే ఉద్దేశంతో ఆ పాడుబడిన భవనం లోపలికి అడుగుపెట్టాడు. అతని చేతిలోని టార్చ్ లైట్ వెలుతురు మసకమసకగా ఉంది. బంగళా లోపల అంతా నిశ్శబ్దంగా ఉంది. గాలికి కిటికీలు కొట్టుకుంటున్న శబ్దం వినిపిస్తోంది. అరవింద్ ఒక పెద్ద గదిలోకి వెళ్లాడు. అక్కడ ఒక మూలన ఎత్తైన బంగారు రంగులో మెరుస్తున్న ఒక పాతకాలపు గడియారం అతనికి కనిపించింది. అరవింద్ ఆ గడియారం దగ్గరికి వెళ్లాడు. ఆశ్చర్యకరంగా ఆ గడియారంలోని ముళ్ళు వెనక్కి తిరుగుతున్నాయి. అది చూసి అరవింద్ ఒక్కసారిగా వణికిపోయాడు. గడియారం నుండి ఒక వింతైన టిక్ టాక్ శబ్దం గది అంతా ప్రతిధ్వనిస్తోంది. హఠాత్తుగా ఆ గడియారం వెనుక ఉన్న గోడ నుండి ఒక రహస్య తలుపు తెరుచుకుంది. లోపల చీకటిగా ఉన్న ఒక చిన్న గది కనిపించింది. అరవింద్ భయపడినా తన కుతూహలాన్ని ఆపుకోలేక ఆ రహస్య గదిలోకి అడుగుపెట్టాడు. ఆ గదిలో పాత పుస్తకాలు, డైరీలు నిండి ఉన్నాయి. అరవింద్ ఒక పాత డైరీని తీసి దుమ్ము దులిపి తెరిచాడు. అందులో ఉన్న అక్షరాలు వింతగా మెరుస్తున్నాయి. ఆ డైరీలో ఈ ఇంటి రహస్యం దాగి ఉందని అతనికి అర్థమైంది. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అని ఒక గంభీరమైన స్వరం వినిపించింది. అరవింద్ వెనక్కి తిరిగి చూడగా తలుపు దగ్గర ఒక ముసలాయన నిలబడి ఉన్నాడు. అతని పేరు సోమయ్య. అతను ఆ ఇంటి కాపలాదారునిలా కనిపిస్తున్నాడు. సోమయ్య కళ్ళు తీక్షణంగా ఉన్నాయి. ఈ గడియారం సాధారణమైనది కాదు అరవింద్. ఇది సమయాన్ని బంధిస్తుంది. నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే నువ్వు కూడా ఈ కాలచక్రంలో చిక్కుకుంటావు అని హెచ్చరించాడు సోమయ్య. అరవింద్ భయంతో డైరీని తిరగేస్తుండగా అందులో ఒక పాత ఫోటో కనిపించింది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి సరిగ్గా అరవిందులాగే ఉన్నాడు. కాని ఆ ఫోటో 50 ఏళ్ల క్రితం తీసినది. అరవింద్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా గడియారం 12 గంటలు కొట్టింది. గదిలోని వస్తువులన్నీ గాలిలో తేలడం మొదలుపెట్టాయి. అరవింద్కి కళ్ళు తిరుగుతున్నాయి. సోమయ్య రూపం నెమ్మదిగా మారుతోంది. ఆ భవనమంతా ఏదో మాయాజాలంలో చిక్కుకున్నట్లు అనిపించింది. సోమయ్య చిరునవ్వు చిందిస్తూ మాయమైపోయాడు. అరవింద్కి ఇప్పుడు అంతా అర్థమైంది. ఈ కాలచక్రంలో చిక్కుకున్నది తనే. గడియారం ముళ్ళు మళ్లీ మొదటికి వచ్చాయి. అరవింద్ ఇప్పుడు ఆ ఇంటికి కొత్త కాపలాదారుడయ్యాడు. కథ మళ్లీ మొదలైంది.